మంత్రులను రంగంలోకి దించాలని టీపీసీసీ అధిష్టానికి లేఖ రాసింది. నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై మీ దగ్గర సమాచారం ఏంటి? హరి, లోకల్ బాడీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతమైంది. అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఇప్పటికే హైకమాండ్ కు జాబితా చేరింది. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి జడిపి మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, అలాగే నల్గొండ నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ నుంచి జడిపి మాజీ చైర్మన్ వెంకట రమణారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. మిగిలిన మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల అభ్యర్థులు మాత్రమే కావాల్సి ఉంది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 8 స్థానాలకు పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఖమ్మం సీటు సిపిఐకి మద్దతు ప్రకటించింది. 2 సీట్లు ఉన్నటువంటి రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్థానంలో మాత్రమే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ మేరకు మిగిలినటువంటి అభ్యర్థుల ఖరారు ఈ రాత్రి కల్లా పూర్తి కానున్నది. హైకమాండ్ ఈ రాత్రి కల్లా ఆ పేర్లను క్లియర్ చేయనుంది. రేపు గాంధీ భవన్ లో టికెట్ దక్కినటువంటి అభ్యర్థులంతా కూడా పిసిసి నుంచి బీఫామ్లు తీసుకొని ఉన్నారు. అయితే పోటీకి కొందరు సీనియర్లు వెనుకాడారు. మాజీ మంత్రులను ఎన్నికల్లో బరిలోకి దింపాలని కొందరు నేతలు సీనియర్లు హైకమాండ్ కు చాలా రోజుల క్రితమే లేఖలు రాశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే ఆ మాజీ మంత్రులు మాత్రమే పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి కొందరు సీనియర్లు అభిప్రాయం మేరకు వాళ్ళు హైకమాండ్ కు లేఖ రాశారు. కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ లేఖలను ఎవరు హైకమాండ్ పట్టించుకోలేదు. ఎవరు ముందుకొస్తే వాళ్ళకే టికెట్లు ఇవ్వండి, గట్టి పోటీ ఇచ్చేట్టుగా చూసుకోండి అని చెప్పేసి పిసిసికి డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ ప్రకారము జిల్లా కాంగ్రెస్ నేతలంతా కూడా వారి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భేటీలు నిర్వహించుకొని ఈ మేరకు పోటీకి ముందుకొచ్చినటువంటి అభ్యర్థుల పేర్లను పంపించారు. అది హైకమాండ్ కు ఫార్వర్డ్ చేశారు పిసిసి. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముగింపు దశకు చేరింది. హరి, అయితే రహస్య ఒప్పందంగా టీడీపీ అలాగే కాంగ్రెస్ కూడా ఏదో సమావేశాలు జరిపారు అనే ఒక వార్త కూడా వినిపించింది. అది కేవలం స్పెక్యులేషన్ అనుకోవచ్చా? దాంట్లో వాస్తవం ఏమైనా ఉందా సునీల్? అట్లా వాస్తవం లేదు హరి. ఎవరు మొదటి నుంచి కూడా తెలంగాణ టీడీపీ నేతలు పోటీ చేసేటువంటి బలం వారికి లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి మరో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కు లోపాయికారి అవగాహన మద్దతు ఇవ్వాలనేటువంటిది స్థానిక నాయకత్వం ఏమైనా నిర్ణయించుకొని ఉండొచ్చు. అధికారికంగా ఇటు పిసిసి చీఫ్, అటు తెలంగాణ టీడీపీ చీఫ్ తోటి ఎక్కడ భేటీ అయినటువంటి దాఖలాలు లేవు. మాది లోపాయికారి అవగాహన ఉంటుంది కానీ ఏ పార్టీతో బాహాటంగా పొత్తు ఉండదు అని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. చాలా జిల్లాల్లో టీడీపీకి పోటీ చేసేటువంటి బలం లేదు. కాంగ్రెస్ కు పోటీ చేసి గెలుచుకునేటువంటి బలము నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్,